ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆడబిడ్డలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడు. ఆడిన మాట తప్పటంలో తనను మించిన వారు లేరని మరోసారి రుజువు చేసుకున్నారు చంద్రబాబు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఉండవని చెప్పేశారు. తాను ఇచ్చిన హామీనే తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు తానిచ్చిన మాటకు తానే సమాధి కట్టారు. ఎన్నికలకు ముందు మహిళలందరికీ ఫ్రీ బస్, రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చు, నేనే మీ డ్రైవర్ను అంటూ ఊగిపోయి ప్రసంగాలు చేసిన చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగిలేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇచ్చిన హామీని సరిగా అమలు చేయకుండా శ్రీశైలం మల్లన్న సాక్షిగా చంద్రబాబు ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను తప్పారు. ఫ్రీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని చెప్పిన బాబు ఇప్పుడు జిల్లాలకే పరిమితం అంటున్నారు. మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఏపీ మంత్రి రామానాయుడు మళ్లీ దొరికారు. ఫ్రీ బస్కు కూడా 1, 2, 3, 4 అంటూ లెక్కలేసి మీ అందరికీ ఫ్రీ బస్ అని ముచ్చట చెప్పే వీడియోను చూడండి. మీరు మహిళలు కదా, మీకు ఇద్దరు పిల్లలు ಎಲ್ಲರೂ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అది 8 మంది మహిళలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడే. మీరు 8 మంది ఆర్టీసీ ఎక్కడెక్కినా ఫ్రీ, టికెట్ అవసరం లేదు. మహిళలు టికెట్ అవసరం లేదు అమ్మా, ఓకేనా? హ్యాపీయా? లేదా స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, లేక మీ పుట్టింటికి వెళ్ళొచ్చు, మీ అత్తోరింటికి వెళ్ళొచ్చు, ఆడపడుతుల ఇంటికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఓకేనా? అన్ని పథకాలు మన ఇంటికి వస్తాయి. ఆర్టీసీ మీరు మహిళలు కదా, మీకు ఇద్దరు పిల్లలు ಎಲ್ಲರೂ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అది 8 మంది మహిళలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడే. మీరు 8 మంది ఆర్టీసీ ఎక్కడెక్కినా ఫ్రీ, టికెట్ అవసరం లేదు. మహిళలు టికెట్ అవసరం లేదు అమ్మా, ఓకేనా? హ్యాపీయా? లేదా స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, లేక మీ పుట్టింటికి వెళ్ళొచ్చు, మీ అత్తోరింటికి వెళ్ళొచ్చు, ఆడపడుతుల ఇంటికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ఎన్నికలకు ముందు మహిళలందరికీ ఫ్రీ బస్, రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చు, నేనే మీ డ్రైవర్ అంటూ చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీని గాలికి వదిలేశారు. ఎట్లా చూడాలి సతీష్? అయితే మరొక హామీ విషయంలో చంద్రబాబు నైజం ఏ విధంగా ఉంటుందన్న విషయం స్పష్టమైంది. ఈ రోజు శ్రీశైలం మల్లన్న సాక్షిగా ప్రసంగించినటువంటి చంద్రబాబు మహిళలకు ఇచ్చినటువంటి మరొక హామీలో పెద్ద ఎత్తున కోత పెడుతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా, ఎందుకంటే ఎన్నికల్లో ఏ విధంగా అయితే చెప్పారో ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చని భావించారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ రోజు ప్రకటించారు కేవలం జిల్లా పరిధిలో మాత్రమే. అంటే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకే జిల్లాల సరిహద్దులు మారాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా ఎన్నికల సమయంలో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, శ్రీకాళహస్తి, విజయవాడ, సింహాచలం ఎక్కడికి వెళ్లాలన్నా, అరకు, విశాఖపట్నం ఎక్కడికి వెళ్లాలన్నా సరే పర్యాటక ప్రాంతాలకు, అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు మహిళలందరినీ కూడా ఉచితంగా పంపిస్తామంటూ అధికారికంగా ఎన్నికల ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా ఇప్పుడే మనం చూసాం. ఎన్నికల ప్రకటనలో ప్రకటించారు. చంద్రబాబు అయితే తన వీడియో చూపించమన్నారు. ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే బస్సు ఎక్కిన తర్వాత ఎవరైనా టికెట్ అడిగితే నా మాట చెప్పండి, నా వీడియో చూపించండి అంటూ కూడా వాగ్దానం చేశారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు అమలు దగ్గరికి వచ్చేసరికి వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ ప్రతి ఒక్క ఇంటికి బాండ్ ఇచ్చారు. దాదాపుగా ఇప్పుడు 14 నెలల పాటు దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సీట్లో కూడా కాకుండా పూర్తి స్థాయిలో కేవలం జిల్లా వరకు మాత్రమే, అది కూడా లోకల్ గా ఉన్నటువంటి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే. అంటే పెద్ద ఎత్తున ఈ పథకంలో కోత పెట్టబోతుంది. ఎన్నికల ముందు ఈ షరతులు ఏవి చెప్పలేదు, మేనిఫెస్టోలో కూడా ఇటువంటి షరతులు ఏవి చెప్పలేదు. కానీ ఇప్పుడు అమలుకు వచ్చేసరికి మాత్రం ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని
మరొకసారి ఆ మోసగించేటువంటి ధోరణిలోకి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయం అయితే స్పష్టమవుతుంది కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.